మా యూట్యూబ్ ఛానల్లో కథలు మీకు నచ్చితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ ఇంకా తెలిసిన వారికి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్‌ని లైక్ చేయండి. ఒక పెద్ద అడవిలో సుందరి అనే చిలుక ఉండేది. అది చాలా తెలివైంది. మధురమైన స్వరంతో మాట్లాడగలిగేది. అడవిలో ఉన్న అందరూ దానిని చూసి చాలా ఇష్టపడేవారు. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వచ్చి తన బలమైన వలతో సుందరి చిలుకను పట్టుకున్నాడు. చిలుక ఎంత కష్టపడ్డా వల నుంచి తప్పించుకోలేకపోయింది. వేటగాడు దానిని పట్టుకొని తన ఊరికి తీసుకెళ్ళాడు. అక్కడ అతను చిలుకను ఒక బంగారు పంజరంలో పెట్టాడు. ప్రతిరోజు మంచి పండ్లు, గింజలు ఇచ్చేవాడు. కానీ స్వేచ్ఛ లేని జీవితం చిలుకకు అస్సలు ఇష్టం లేకుండా పోయింది. తను ఎప్పుడూ చాలా దీనంగా ఉండేది. ఒకరోజు ఆ వేటగాడి కుమారుడు చిలుక దగ్గరికి వచ్చి తనను ఇలా అడిగాడు. చిలుక, నీకు ఇక్కడే మంచి భోజనం, బంగారు పంజరం, రక్షణ కల్పించాం కదా! మరి నువ్వెందుకు ఇలా బాధతో ఉన్నావు అని అడిగాడు. అప్పుడు చిలుక నవ్వి ఇలా చెప్పింది. స్వేచ్ఛనే నిజమైన ఆనందం. పంజరం బంగారంతో చేస్తే ఏంటి? అది పంజరమే కదా! అని జవాబిచ్చింది. ఆ మాట విన్న వేటగాడికి చాలా బాధగా అనిపించింది. దీంతో ఒక ఆలోచన వచ్చింది. ఇక చిలుకను నిజమైన సత్యం చెప్పింది కదా అని గ్రహించి దాన్ని మళ్ళీ అడవిలో విడిచిపెట్టాడు. ఇక సుందరి చిలుక మిగతా జంతువులు తన స్నేహితులతో తన జీవితాన్ని ఎంతో ఆనందంగా గడిపింది.